బాధపడుతూ ఇలా అన్నాడు. నన్ను క్షమించు, నీ కొడుక్కి భోజనం పెట్టాను. నీ బహుమతి ఇచ్చిన తర్వాత ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కాని ఒక పెద్ద గద్ద వచ్చి నీ కొడుకును ఎత్తుకెళ్ళిపోయింది. అది విన్న భూపతి చాలా కోపంతో ఇలా అన్నాడు. 11 ఏళ్ల పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకెళ్లడమేంటి? ఇలాంటి విషయం ఎక్కడైనా విన్నామా? ఎప్పుడైనా చూశామా? నువ్వే నా కొడుకుని ఏదో చేసుంటావు. నీ సంగతి రాజుగారి న్యాయస్థానంలోనే తేలుస్తాను. అలా అంటూ బాధపడుతూ ఇలా అన్నాడు. నన్ను క్షమించు, నీ కొడుక్కి భోజనం పెట్టాను. నీ బహుమతి ఇచ్చిన తర్వాత ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కాని ఒక పెద్ద గద్ద వచ్చి నీ కొడుకును ఎత్తుకెళ్ళిపోయింది. అది విన్న భూపతి చాలా కోపంతో ఇలా అన్నాడు. 11 ఏళ్ల పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకెళ్లడమేంటి? ఇలాంటి విషయం ఎక్కడైనా విన్నామా? ఎప్పుడైనా చూశామా? నువ్వే నా కొడుకుని ఏదో చేసుంటావు. నీ సంగతి రాజుగారి న్యాయస్థానంలోనే తేలుస్తాను. అలా అంటూ